సాయి పల్లవి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తెలుగు కాదు, తమిళం కాదు, మలయాళం కాదు, అన్ని లాంగ్వేజ్లో ఈమెకి వీరాభిమానులు ఉన్నారన్న ముచ్చట అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అమరన్ అనే సినిమాలో నటించింది అనడం కన్నా జీవించిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఈమె నటించిందనమాట. ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా హిట్ కాదు, సూపర్ హిట్టే. ఇక తమిళంలోనే కాదు, ఆమె కోసం అని చెప్పేసి తెలుగులో కూడా ప్రత్యేకంగా సాయి పల్లవి కోసమే అని చెప్పేసి తెలుగులో మాత్రం మస్తు హిట్టే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాకి 250 కోట్ల వరకు మంచి భారీ వసూలే సంపాదించుకుంది. అటు తమిళంలో కాకుండానే తెలుగులో డబ్లో కూడా మంచిగానే డబ్బులు సంపాదించుకుందనమాట. ఇక ఈ సినిమాలో మనకి అమరన్ అనే ముచ్చట్లానే ముకుంద్ వరదరాజన్ కు భార్యగా ఇందు రెబికా వర్గీస్ కి ఎటుపోని తీసిపోకుండా ఈమె కనిపించింది. ఈమె నటనతోటి అందరినీ మెస్పరైజ్ చేసింది. ఇక అందరినీ కూడా ఏడ్పించింది. ఇక సినిమాలో లాక్కపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్ కాలంలోనే ఆమె కోసం అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ కొనియాడింది. ఇక కాంట్రవర్సీ ఏంది అంటే, ఎప్పటిదో ఆమె పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకి అగేనెస్ట్గా చాలామంది ఫైట్ చేసిర్రు. దానికోసం అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ నుంచి బైకౌట్ చేయాలి అని చెప్పి చేసిర్రట. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి, రిజల్ట్ ఏ తీరుగా ఉంటుందని చెప్పేసి అందరూ మస్తుగా భయపడిరంట. కానీ దానికి అగేనెస్ట్గా ఇప్పుడు మంచిగానే రిజల్ట్ అయితే సాధించింది. అది కూడా సాయి పల్లవి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. గటు తమిళంలో కానీ గిటు తెలుగులో కానీ గామెకున్న క్రేజ్కి ఇక తెలుగులో అయితే ప్రత్యేకంగా గామె కోసమే అని చెప్పేసి సినిమా చూసుడు. ఇక ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే ఆమె అన్ని స్టోరీలను కూడా మంచిగా సెలెక్టివ్ పాత్రలను చేసుకుంటుంది. ఇక తమిళంలో ప్రేమంతో తన అడుగు పెట్టినప్పటికీ తెలుగులో అయితే ఫిదాతోటి అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమాతోటి ఇక వచ్చి రాగానే మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఆ తర్వాత సాయి పల్లవి మంచి సెలెక్టివ్ కథలనే తీసుకుందనమాట. ఇక గవేనండి మన లవ్ స్టోరీ కానీ గార్గీలాని ఇట్లా మస్తు సినిమాలనే మంచిగానే ఈమె పాత్రలు పోషించింది. అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది ఆమె నటనతోటి. ఇక గాడికేంచి ఆమె ఎక్కడ కూడా ఆగలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలని సెలెక్టివ్గా తీసుకుంది. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టరే గీమెని లేడీ పవర్ స్టార్ అనడం, ఆ తర్వాత మన నాగ చైతన్యాన్ని కూడా గీమెని కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అన్నాడు అనమాట. గదేనండి మన క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ని కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అని చెప్పిండనమాట. ఆమెకున్న క్రేజ్ గస్మంటిదని చెప్పుకోవాలి. ఇక గీమె నటన ముందు ఎటువంటి కాంట్రవర్సీలు అయినా కానీ అట్లా వెళ్ళిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కాంట్రవర్సీలు అన్నీ కూడా దిగదూడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఈమె నటనతోటి అంతలాగా జనాలని ఆట కట్టుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక గీతో పాటుగా దీంతో ఈమెకి రాబోయే సినిమా అంటే ఇక లవ్ స్టోరీ తర్వాత అమరన్ తర్వాత ఈ కొత్త కాలంలో రాబోయే సినిమాల్లో ముందుగా కనిపించేదైతే తండేల్. ఇక నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సినిమా అయితే రిలీజ్కి దగ్గరలోనే ఉంది. ఇక లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య ఇంకా మన సాయిపల్లి కాంబినేషన్లో రాబోయే సినిమా ఈ తండేల్ అనమాట. ఇప్పటికే ఈ సినిమా గురించి మంచి ప్రమోషన్లే జరుగుతున్నాయి. చూడాలి మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ పండుతుందా అని చెప్పి. లవ్ స్టోరీతో అయితే మంచి హిట్టే కొట్టుకున్నారు. ఇక సాయి పల్లవి తన న్యాచురల్ యాక్టింగ్ తోటి ఇందులో కూడా మెస్మరైజ్ చేయడానికి చూస్తుంది. ఇక బాలీవుడ్లో కూడా రామాయణ్ సినిమాలో కనిపించబోతుంది. దీనికి రణ్వీర్ కపూర్ అయితే హీరోగా అయితే నటించబోతుండు. వీరిద్దరు కాంబినేషన్ కూడా ఎట్లుంటుందా అనేది చూడాలి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాని కూడా నొక్కేయండి.